శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 8వ తేదీ అనగా గురువారం తిథి అండి. ఈ రోజున ధనుసు రాశి జాతకులు ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు, ఏమాత్రం అపనమ్మకం పెట్టుకోవద్దు. ఈ రోజు జరగబోయేది ఖచ్చితంగా ఇదే. ఎందుకు అని అంటే గనక ఇలా మీ యొక్క గ్రహస్థితి కనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే గనక నష్టము కలుగుతుంది. అది కూడా ఒక ఆడది ఈ రోజున ఇలా చేస్తుంది. ఒక ఆడది మీ వద్దకు వస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంతో జరిగిపోయినట్లు, ఏదో కష్టం కలిగిపోయినట్లు, ఇక వారి జీవితంలో ఏదీ లేదు, ముగింపు దశకు వచ్చేసింది అన్నట్లు మీ బలహీనత మీద దెబ్బ కొడుతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి, దీనివల్ల మీకు కలిగే నష్టం ఏమిటో తదితర అన్ని ముఖ్య అంశాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏ పద్ధతుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకుల యొక్క మనోచిత్తం ఎలా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు, నెగటివ్ లో కూడా పాజిటివ్ వెతుక్కుంటూ ఉంటారు. కష్టాన్ని ఇష్టంగా భరిస్తారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు బంధాలకు, అనుబంధాలకు చక్కటి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సాయం చేసినా ఎప్పటికీ వారు చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటారు. వారికి సహాయం చేసే ఒక మంచి అవకాశం కోసం ఎల్లప్పుడూ వేచి ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. ఏదైనా సాధించాలి అనే తపన అయితే అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు సాధించే తపనతో ముందుకు వెళ్తూ బంధాలను, బంధుత్వాలను కాస్తంత నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ వీరు చుట్టూ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరిని అర్థం చేసుకుంటారు. బంధం, బంధుత్వం ఇవి అన్నీ కూడా వీరికి ఒక మంచి మైలురాయిగా ఉంటాయి. వీరికి తోడ్పాటు అందిస్తాయి. వీరి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వీరి యొక్క పాత్ర అమోఘంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే జీవితంలో ఒక కోణం చూశారు, చీకటి కోణం కూడా ఉందండి. నిందలు, ఆరోపణలు ఎంతో బాధిస్తూ ఉంటాయి. అయినా ఆ చీకటి కోణం ఎవరికీ తెలియనివ్వరు. ఎప్పుడు కూడాను మీకు ఏమిటి, ఎలా చెప్పాలి అంటే ఒక కాయిన్ కి ఒక వైపు ఎలా ఉంటుంది అనేదే మనకి తెలుస్తుంది. ఇంకొక వైపు వీరి గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అయితే వీటిని ఎన్నింటినీ సమస్యలను వచ్చినా అధిగమించుకుంటూ ముందుకు పోయే తత్వం మాత్రం ఈ రాశి జాతకుల సొంతము. జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా దాన్ని సాధించడానికి కాస్త ఆలస్యం జరగొచ్చు. కానీ ఖచ్చితంగా విజయాన్ని అయితే సొంతం చేసుకుంటారు. ఏ ఫలితం కూడా వీరికి అతి సులువుగా రాదు అనే విషయం తప్పక తెలుస్తుంది. కష్టపడితేనే అతి కష్టం మీద మాత్రమే ప్రతిఫలితం వస్తుంది అనే విషయం జగమెరిగిన సత్యం అంటారు. వీరి మాటలు కూడా అలాగే ఉంటాయి. నిందలు, ఆరోపణలు మోయాల్సి ఉంటుంది అనే విషయం కూడా బాగా ఎరుక. కొన్ని సందర్భాల్లో చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున ఈ రాశి దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉందండి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మహిళ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి, స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ యొక్క పని చేసే చోట ఉండొచ్చు, వ్యాపారంలో కూడా ఉండొచ్చు, చిన్ననాటి మిత్రులు కావచ్చు, క్లాస్మేట్ కూడా కావచ్చు. మనం పొద్దున్నే లేచి ఎన్నో పనుల నిమిత్తం వెళ్తూ ఉంటాము. మనకి చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. ముఖ్యంగా
ఒక స్త్రీ గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తన వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకుంటారు. పైకి మాత్రం ఆ స్త్రీ ఎంతో బాధపడుతుంది. మీ వద్దకు వచ్చి ధారాళంగా ఏడుస్తుంది. తన సమస్య చెప్పుకుంటుంది. తన సమస్యలు మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేసేస్తుంది. జాగ్రత్త. ఏ మాత్రము కూడాను మీరు వారిని నమ్మినా, వారి కష్టాన్ని మీది అని భావించినా, మీ మనసుకు వారి యొక్క సమస్య తీసుకున్నా ఇక అంతే సంగతులు. వారి ఏడుపు చూసి మీరు పడిపోయారు అంటే, వారి యొక్క ఏడుపు చూసి మీరు ఆ యొక్క ఏడుపుని నమ్మారు అంటే అక్కడే అగాధంలోకి తోసేస్తుంది. మిమ్మల్ని చీకటిలోకి తోసేస్తుంది. మీకు కష్టాల పరంపర అక్కడి నుంచే మొదలైపోతుంది. ఇందులో అసత్యమే వలదు. తను ఒక సాయాన్ని అర్థించి మీ దగ్గరకు రావడం జరుగుతుంది. వారి అవసరత మేరకు మాత్రమే వస్తుంది. కానీ పైకి మాత్రం వారి యొక్క కష్టాన్ని మీకు అరటి పండు ఒలిచినట్లు నోట్లో పెట్టిన విధంగా మీకు ఏమీ నష్టం కలగదు అన్నట్లుగా వారి మాయ మాటలతో చెప్తుంది. వారి యొక్క దుఃఖాన్ని చూసి మీరు మోసపోతారు. ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేసేస్తారు. కావున ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. తనకు సాయం చేయాలనే ఉద్దేశ్యం మంచిదే. అయినప్పటికీ సాయం చేయడంలో మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. లేనిపోని కేసుల్లో, లేనిపోని ప్రమాదాల్లో, లేనిపోని మాట పట్టింపుల్లో మాత్రం ఇరుక్కునే సమస్య మాత్రం కనిపిస్తోంది. సహాయం చేయండి, చాకచక్యంగా వ్యవహరించండి. ఆ సాయం ఏదైతే ఉందో అది మీ మెడకు చుట్టుకోకుండా మీకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ సమస్యలను సృష్టించకుండా ఉండడానికైతే జాగ్రత్త వహించండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం. మీ యొక్క నిర్ణయాలు మాత్రం మీకు ఈ రోజున మేలు కలగ చేయవు. ముమ్మాటికి ఇదే వాస్తవము. వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని కీలక మార్పులు చేస్తారు. ఈ నిర్ణయం మీకు ఎంతగానో లాభిస్తుంది. ఈ రోజు నుండే ఈ నిర్ణయానికి తాలూకా పనులను మొదలు పెడతారు. కానీ కుటుంబం మద్దతు ఏ సమయంలో కూడా ఈ రోజున మీకు లభించలేదని నిరాశ నిస్పృహల్లో కూరుకొని ఉంటే గనక వారి నుంచి ఈ రోజున సంపూర్ణ మద్దతు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకున్న నిరుద్యోగులకు అయితే ఈ రోజున ఖచ్చితంగా కీలక వార్తలు వింటారు. అప్డేటెడ్ న్యూస్ ని వినబోతున్నారు. మెయిల్ కానీ కాల్ కానీ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న కాల్లో కూడా గుడ్ న్యూస్ ని వింటారు. మీరు ఏ మాత్రము కూడాను విన్నదే అసత్యం కాదండి, ముమ్మాటికి నిజము. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చదువుపై ఆసక్తి పెరగడం మాత్రమే కాకుండా కొన్ని మంచి మార్పులు కూడా చేస్తారు. చదివే విధానంలో ఫ్రెండ్స్ నుంచి, ఉపాధ్యాయుల నుంచి మంచి సలహాలు సూచనలు అందుకోబోతున్నారు. ఇదివరకు మీరు చదివే విధానంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే, మీ యొక్క సిలబస్ ని ప్రారంభించుకుంటే ఇది మంచి నిర్ణయం అవుతుంది. ఏ నోటిఫికేషన్ కోసమైతే ఈ మధ్య కాలంలో వేచి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, చాలా వరకు కూడాను డిప్రెషన్ లో ఉన్నారు. డిస్కషన్స్ ని కొన్నింట ఈ విషయం గురించి వింటున్నారు. కానీ అతి త్వరలో ఆ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అని ఒక అప్డేటెడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, 9th 10th క్లాసెస్ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, మీ యొక్క చదువుకి సంబంధించి ఒక మార్పును అయితే చూడబోతున్నారు. విద్యార్థుల జీవితంలో ఇన్నిసార్లు చెప్పినా కీలక మార్పులు ఇప్పటి వరకు జరగలేదు అనుకోవచ్చు. కానీ ఈ రోజు నుంచి మాత్రం ఈ మార్పులకు పునాది పడుతుంది, నాంది అవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. అనవసరపు అలవాట్లు అన్నీ పక్కన పెట్టేసేంత గుండె ధైర్యం మీకు వస్తుంది. విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వ్యక్తులకు స్వదేశానికి తిరిగి రావడానికి మంచి ఆఫర్ అయితే రాబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కావచ్చు, ఎటువంటి కీలక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అది రాబోతుంది. చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకుంటున్న బంధుమిత్రులను ఈ రోజున మీరు తప్పక కలుసుకుంటారండి. తోబుట్టువులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు కలగబోతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. చోర భయం కూడా కనిపిస్తుంది.
ప్రయాణాలు చేసేవారైనా సరే, బయటకు వెళ్లేవారు అయినా సరే, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్స్, డబ్బుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వివాహితులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, మీరు పురుషులు కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో చిన్న టాపిక్ మీద విభేదం రావచ్చు. ఆ యొక్క గొడవ చినికి గాలివానగా మారొచ్చు. ఆ యొక్క గొడవ రాకుండానే వచ్చిన ఎక్కువ దూరం వెళ్లకుండా మీ వంతు జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ రాశి జాతకుల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, తోటి ఉద్యోగస్తులతో గొడవ జరిగి ఉంటే గనక ఈ యొక్క ఉద్యోగ వాతావరణం మీకు సరిపడలేదంటూ, వారి వల్ల ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నామంటూ, ఉద్యోగం మానలేక ఆర్థిక స్తోమత సరిపడక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారు అర్థం చేసుకుంటారు. అటువంటి వ్యక్తి మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని నెగటివ్ చేయడానికి ఇప్పటి వరకు ప్రయత్నం చేయొచ్చు. ఆ యొక్క ప్రయత్నాన్ని ఇక విరమించుకుంటారు. మీలో ఉన్న పాజిటివ్ని అందరికీ స్ప్రెడ్ చేసే విధంగా వారు చాలా వరకు ఈ రోజున మంచిగా మారిపోవడం చూసి మీరే అస్సలు నమ్మలేకపోతారు. ఎందుకంటే కష్టం ఎప్పటికీ ప్రతిఫలితం ఇస్తుంది. మంచి మనసుని ఎప్పటికైనా ఎవరైనా గుర్తించాల్సిందే. శత్రువులైనా మిత్రులుగా మారాల్సిందే. మీ యొక్క నైజం అటువంటిది. మీ పైన చేసిన ఆరోపణ కూడా వెనక్కి తీసుకుంటారు. వారి వలన ఈ రోజున ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు మాత్రమే కాకుండా తగిన విధంగా మీకు ధనం కూడా దక్కబోతుంది. అంతేకాకుండా ఉద్యోగ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా, లేదా పై క్యాడర్కి వెళ్ళాలి అని మీరు ఆశపడుతున్నా, ఈ రోజు దానికి సంబంధించి ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని చాలా వరకు ముందుకు ప్రోత్సహించి మీలో దాగి ఉన్న మీకే తెలియనటువంటి మీ యొక్క తెలివితేటలు బయటకు తీస్తారు. మీ వంతు మీరు చేస్తారు. వారి వంతు సపోర్ట్ కూడా మీరు చేస్తారు. అయితే ఈ రాశి జాతకులు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. మేలు కలగ చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకర ఫలాలు ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు నిత్యము కూడాను శివ భగవానుణ్ణి ఆరాధించాలండి. శని స్తోత్రం పఠన పారాయణం చేయండి. శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రద ఫలాలు పొందుకుంటారు. వీలు కుదిరితే మీరు వారంలో ఒక్కరోజు అయినా సరే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి. గోమాతను పూజించుకోండి. గోమాత సంరక్షణకు వీలైనంత తోచినంత సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేయడం వలన సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.